ప్రజలందరికీ ముఖ్యమంత్రి అన్నప్పుడు అర్హత ఎవరుకుంటే వాళ్ళందరికీ పథకాలు ఇవ్వాలి. అందుకని అంటున్నాం ఈరోజు మా జెండాని మేము గర్వంగా ఇది మా కండవ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ ఈరోజు మేము వేసుకొని గర్వంగా చెప్తున్నాం. మా నాయకుడు మా కండవ తప్ప వేరే వాళ్ళ కండవ ఏ రోజు మోపించలా, వేరే వాళ్ళ జెండా ఏ రోజు ఓడిపోయాం. పక్కనాడి జెండా ఎప్పుడు మోయొద్దు. మన జెండా మన అజెండా ప్రజలకు మేలు చేయటం. పక్కనాడి జెండా పక్కనాడి అజెండా ఏంటి, ఎప్పుడు వెన్నుపోట్లు పడవటం, ఎప్పుడు మోసాలు చేయటం. అటువంటి జెండాని అధికారం కోసం ఏదైతే అడ్డదారులకు మేము రోజు మహిళ మేము కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు రాజీనామా చేసి బయటకు వచ్చినప్పుడు ఏదైతే 5,43,000 ఓట్ల మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీని కలదనే విధంగా ఏదైతే ఒక తీర్పును ప్రజలు ఏదైతే ఇచ్చారో ఆ తీర్పు తర్వాత మళ్ళీ బై ఎలక్షన్కి వెళ్ళాం. దాని తర్వాత జనరల్ ఎలక్షన్ 2014 వాళ్ళు పొత్తులో వచ్చారు, మేము సింగిల్గా వచ్చాం. మా పార్టీ నాయకులే చెప్పారు, అన్న రైతు రుణమాఫీ అని చెప్పన్నా, రైతు రుణమాఫీ అని చెప్తే గెలుస్తాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయనప్పుడు మనం అధికారంలో వచ్చినాక చేయనప్పుడు ఉపయోగం ఉంటుంది, అది మన తప్పు కదా వాళ్ళకి చెప్పి అది 2014 కూడా సేమ్. 24లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు అన్న. ప్రతి రైతుకి ప్రతి తల్లికి లేదంటే ఆడబిడ్డ అనేక రకాల హామీలు ఇస్తున్నాడన్న. మనం కూడా కొంచెం పెంచి చేద్దామంటే బడ్జెట్ ఉండదు, చేయలేము. ఓడిపోయాం కానీ మనం ప్రజలకి చెప్పామంటే ఖచ్చితంగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తాడని లేదంటే ప్రజల్లో ఉంది. సో మనం అలానే చేశాం కాబట్టి ఖచ్చితంగా అలానే మనం ఉండాలన్నారు. మేము ఓడిపోయాం, బట్ మళ్ళీ రేపు 2029 ఎన్నికల్లో బలంగా గెలవబోతా ఉన్నాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఒకటి, నేను కూడా ఒక కార్యకర్తగా మీ అందరికీ చెప్తుంది ఏంటంటే మనం అవతల ఎంత రెచ్చుకుంటున్నా రెచ్చుకోవాలి. సో మనం ఓపికగా ఉందాం, మన పార్టీకి సంబంధించినటువంటి విధానాలని ఇంకా ప్రజలకు బలంగా తీసుకెళ్దాం. మళ్ళీ మనం మొన్న వచ్చిన 151 కంటే ఎక్కువగా గెలిచే విధంగా మనం ఖచ్చితంగా పోరాడాలి. ఖచ్చితంగా దానికి సంబంధించి మన ప్రజలకు వెళ్ళాలని చెప్తాం. ఒక్కసారి స్లోగన్